గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఇలా సన్మానం చేసినందుకు సార్ వాళ్ళకందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను చెప్పేదేమంటే మనము అన్న సీతో చెప్పారు. నేను డీతో చెప్తున్నాను. డీవియేట్ కాకుండా డెడికేటెడ్‌గా మన డెస్టినీని ఏదనుకుంటున్నారో అది మాత్రమే చేయండి. చాలా డీవియేషన్స్ వస్తాయండి. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత చాలా అనుకుంటాము. మనము వచ్చిన రోజే ఏదో సాధిస్తామని మాత్రం అనుకోవద్దండి. చాలా డెడికేటెడ్‌గా, చాలా హార్డ్ వర్క్స్, కన్సిస్టెన్సీ అనేది అన్నిటికంటే ఇంపార్టెంటు. పేషెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంటు. ఈ జర్నీలో నోటిఫికేషన్స్ ఒకరోజు వస్తాయి. ఇప్పుడు కొంతమంది క్యాన్సిల్ అవుతుందంటారు. ఇవన్నీ కూడా తట్టుకోవాలి. అన్నీ తట్టుకొని నిలబడి ఏదో ఒకరోజు మన మీద మన నమ్మకంతో వస్తుందనే దాంతో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. అందరికీ ఆల్ ద బెస్ట్. అమిగోస్ ఐఏఎస్ గురించి ఏం చెప్తావు చెప్పు. రమణారెడ్డి సారు ఎవరని కూడా చూడరు. ఫస్ట్ మనం వెళ్ళి అడగతేనే ఆ అమ్మాయి సార్ వాళ్ళు చెప్పగానే చదువుతుందని ఎలా అడుగుతారో నాకు తెలీదు. బట్ సార్ కన్సెషన్ కానీ ఏది కానీ మన సైడ్ నుంచి చాలా స్టూడెంట్‌కి ఎంత సపోర్టివ్‌గా ఉంటారంటే అంత సపోర్టివ్‌గా ఉంటారు. మేబీ మీరు ఎక్కడ చూడకపోవచ్చు. ఇంకా టీచర్స్ విషయానికొస్తే చైతన్యదేవ సార్ ఇక్కడే ఉన్నారు. పాలిటీనే కాదు, నేను ఇక్కడ ఏ డౌట్స్ అడిగినా ఏ సార్ వాళ్ళైనా నాకు వెంటనే ఖచ్చితంగా చెప్తారు. సార్ వాళ్ళు చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సార్ వాళ్ళని ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వండి. మీ డౌట్స్‌ని అన్నీ క్లారిఫై చేసుకోండి. నేను ఇక్కడ అన్నిటికీ మొత్తం ప్రిలిమ్స్ నుంచి ఫైనల్ ఇంటర్వ్యూ వరకు ఇక్కడే తీసుకున్నాను. చాలా 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 బాగా అనిపించింది. థ్యాంక్ యూ అందరికీ. సార్ వాళ్ళకి ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నేను ఏ సమయంలో ఏ డౌట్ అడిగినా నాకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ ఆల్. సో కాబట్టి కృష్ణవేణి మాటలు అందరికీ తెలుసు. కృష్ణవేణి మాటల్లోనే తన డీస్తో చెప్పింది కదా, మీ డెస్టినీ రీచ్ అవ్వాలంటే మీకు ఆల్రెడీ తను చెప్పిన ఫార్ములాని ఫాలో అవ్వండి. ఈరోజు ఏదో గూస్ బంప్స్ వచ్చేసి ర్యాంకర్స్ని చూడంగానే అట్లా కాకుండా కంప్లీట్గా సో త్రూ అవుట్ యువర్ జర్నీ టిల్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి, మార్కెట్లో అవేవో జరుగుతూ ఉంటాయి, మీటింగ్స్ ఏవో జరుగుతుంటాయి, ప్రొటెస్టులు జరుగుతూ ఉంటాయి, వాటిల్ని పట్టించుకోకుండా డెడికేటెడ్గా చేశారు. నాగేశ్వరరావు సార్ ఇందాకే చెప్పారు, వాటిని ఎందుకు పట్టించుకున్నావు, నువ్వు అందుకే ఆ సైడ్ ఉన్నావు, మేము ఈ సైడ్ ఉన్నాము అని చెప్పారనమాట. అల్టిమేట్గా వాటిని ఇన్ఫ్లుయెన్స్ కాకుండా చేయండి. అండ్ హోల్ అశోక్ నగర్, హోల్ హైదరాబాద్ నోస్ దట్ రమణారెడ్డి సార్ హౌ హీ ఈస్ అండ్ హౌ హెల్పింగ్ హీ ఈజ్ అనమాట. సో ఎక్కడా చెప్పుకోడు, కానీ ఫైనల్గా త్రూ ఇట్లాంటి స్టూడెంట్స్ వల్ల బయటకు వస్తుంది అనమాట. మనం ఏదన్నా తప్పు చేసే ముందు ప్రతిసారి మీ పేరెంట్స్ని తలుచుకోండి. ఖచ్చితంగా మనం అది డీవియేట్ అవ్వం. నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. ఏ తప్పు చేసే ముందైనా మనం ఏదైనా చేసే ముందు మీ పేరెంట్స్ని తలుచుకోండి. వాళ్ళు ఎంత కష్టపడితే మనల్ని ఇక్కడికి పంపించారు, వాళ్ళు చేసే పనులు మనకి ఇక్కడ ప్రతిదీ మన జల్సాకి ఇక్కడ చాలామంది నేను చూస్తుంటాను. అశోక్ నగర్లో చాలా జల్సాలు చేస్తుంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడితే మనకు ఆ మనీ ఇక్కడికి వస్తుంది అనేది అది ఆలోచించుకోండి. అది నేను చెప్పాలనుకున్నాను. ఇంకా సోషల్ మీడియా మనం అనుకుంటా ఉంటాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీల్ చూద్దామని ఓపెన్ చేస్తాం, ఖచ్చితంగా 1 అవర్ అవుతుంది. కావాలంటే మీరు ట్రై చేసుకోండి. ఆల్రెడీ చాలామంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కూడా. దయచేసి ఇలాంటివి మీ ప్రిపరేషన్లో కొద్దిగా తగ్గించండి. సారుగా ఆల్రెడీ చెప్పారు సార్ వాళ్ళు, మీకు టైం చాలా దొరుకుతుంది. పిహెచ్డి అయినా చేయండి, మీ ఇష్టం, అంతకు మించి ఏమైనా చేయండి. లాస్ట్ సజెషన్ ఇది నేను నా తరపు నుంచి అనుకుంటున్నాను. ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. సో థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి.